4 mode of operations. That 4 mode of operation I can give here clearly. At a time, one pair of switches in turn on condition. So first of all, we are taking a thyristors only. So by using the gate pulse, we can trigger those two thyristors. But for a diodes, there is no any gate triggerings. So when T1 and T2 in turn on condition and remaining all switches are in turn off condition, then the flow of current from A to B, that one is created in a positive half cycle during the time period T1 to T2. So already I ప్రీవియస్ కూడా ఏదైతే మనకి సింగిల్ ఫేస్ ఆర్ఎల్ లోడ్ ఉందో దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. దాని ప్రకారమే ఇక్కడ నేను ఏం చేశాను అంటే వన్ ఫుల్ సైకిల్ నేను ఇట్లా డివైడ్ చేసుకుంటున్నాను డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్ T0 టు T1, that one is a positive half cycle first half, and T1 to T2 the same positive half cycle next half, and T2 to T3 negative half cycle first half, and T3 to T4 negative half cycle next half. That one is completely one full cycle I have divided. ఓకే, సో ఆ డివైడ్ అయినటువంటిది ఆల్టర్నేట్గా అప్లై అవుతున్నాయి అన్నమాట ఇక్కడ స్విచెస్. ఫస్ట్ థైరిస్టర్స్ టర్న్ ఆన్లో ఉంటే రిమైనింగ్ అన్ని స్విచెస్ కూడా టర్న్ ఆఫ్లో ఉంటాయి. అప్పుడు ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది A to B ఫ్లో అవుతుంది. థైరిస్టర్స్ అనేవి స్విచ్ ఆఫ్ అయిపోతే డయోడ్స్ టర్న్ ఆన్ అవుతాయి. అంటే ఒకసారి థైరిస్టర్స్, ఇంకొకసారి డయోడ్స్. ఇప్పుడు డయోడ్స్ టర్న్ ఆన్ అయ్యాయి కదా, నెక్స్ట్ థైరిస్టర్స్, నెక్స్ట్ మళ్ళీ డయోడ్స్. ఇక్కడ మనకి 4 మోడ్ ఆఫ్ ఆపరేషన్లో 4 టైప్ ఆఫ్ స్విచెస్, 2 టైప్స్ ఆఫ్ స్విచెస్ వచ్చి థైరిస్టర్స్, 2 టైప్స్ ఆఫ్ స్విచెస్ వచ్చి డయోడ్స్. అయితే 1 and 2 థైరిస్టర్స్కి D3 and D4 అనేటువంటి డయోడ్స్ టర్న్ ఆన్ అవుతాయి అనమాట. అంటే ఈ 1 and 2 అనేటువంటి టర్న్ ఆఫ్ అయిపోతే D3 and D4 అనేది టర్న్ ఆన్ అవుతాయి. T3 and T4 టర్న్ ఆఫ్ అయిపోతే D1 and D2 టర్న్ ఆన్ అవుతాయి అనమాట. అంటే ఆపోజిట్గా తీసుకున్నాం. 1 and 2కి 3 and 4, 3 and 4కి 1 and 2 స్విచెస్. ఓకేనా? అయితే ఇక్కడ అన్నీ కూడా చూడండి, A to B ఉంది కదా, దీనికి ఆపోజిట్లో ఇది ఫ్లో అవుతుంది అనమాట. అంటే B to A. ఇప్పుడు ఇది B to A కదా, నెక్స్ట్ వచ్చేది మళ్ళీ B to Aనే. ఓకేనా? ఇది B to A కదా థైరిస్టర్స్, నెక్స్ట్ వచ్చేది డయోడ్లో A to B ఉంటుంది. అంటే ఈ థైరిస్టర్స్కి డయోడ్లో ఫ్లో అయ్యేటువంటి కరెంట్ ఆపోజిట్ ఉంటుంది. ఈ థైరిస్టర్స్కి ఈ డయోడ్లో ఫ్లో అయ్యేటువంటి కరెంట్ ఆపోజిట్లో ఉంటుంది. అంటే థైరిస్టర్స్ ఎక్కడ వచ్చినా కానీ దాని యొక్క ఫ్లో ఆఫ్ కరెంట్ అనేటువంటిది నీకు రైజింగ్ కరెంట్ ఉంటుంది. డయోడ్స్ ఎక్కడ వచ్చినా కానీ అది డికేయింగ్ కరెంట్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి అంతే. ఇక్కడ